నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలా వరకు కూడా బిజినెస్ ఐడియాస్ ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకున్న డౌట్స్ని అండ్ వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కూడా అంటే ఒక వ్యాపారం మొదలు పెట్టాము, ఇంకా ఈ బిజినెస్లో గ్రో అవ్వాలి అంటే ఎలా అని మనం మాట్లాడడం జరిగింది. సో దానికి రిలేటెడ్గానే ఒక కమెంట్లో నేనైతే చూడడం జరిగింది, కొరియర్ రిలేటెడ్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అది ఎక్కడెక్కడ మనము కొరియర్ బిజినెస్ని చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుందంటారు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి బిజినెస్ సెట్ అవుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఎలా చేయొచ్చు మేడం? కొరియర్ సర్వీసెస్ అనేవి చాలా వరకు చూస్తూ ఉన్నాం అనమాట. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొరియర్ ఫ్రాంచైజ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో ఇండిపెండెంట్గా నేను కొరియర్ బిజినెస్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఫస్ట్ ఈ బిజినెస్ ఒక శుభవార్త అని అంటాను నేను. ఎందుకంటే సో ఒక చోట నుంచి ఇంకొక చోట మీరు గూడ్స్ కానివ్వండి, ఏదైనా ఐటమ్ ఒక పంపాలి అంటే ఫస్ట్ వాళ్ళనే మీ ఇంటికి రావాలి, లేకపోతే తర్వాత మీరైనా కొరియర్ షాప్ వెతికి అక్కడ వెళ్ళి చెయ్యాలన్నమాట. అక్కడ వెళ్ళి మీరు ఏదైతే స్టాక్ ఉంటుందో అక్కడ షాప్లో ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు రవాణా అనేది చేస్తారు. అలా కాకుండా ఎవరైతే ఈ 2 స్ట్రాటజీస్ కాకుండా ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది సిరి గారు. ఏంటి మేడం అది? ఎస్, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వికారాబాద్ అనుకోండి. సో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు రెగ్యులర్గా ప్యాసింజర్స్ ట్రైన్లో కావచ్చు, ఇంకా ఏ బిజినెస్ పర్పస్ కావచ్చు, ఇక ఇతర ఏవైనా కావచ్చు, ఎవరైతే రెగ్యులర్గా అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారో ఇక్కడి నుంచి మనము ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ టీచరే అనుకుందాం. సో రెగ్యులర్గా వాళ్ళు జాబ్కి వెళ్తూ ఉంటారు, టీచర్ ఆర్ సంథింగ్ అదర్ జాబ్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళాలి, డైలీ మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ రిటర్న్ అవుతారు. కొరియర్ సర్వీస్ అంటే ఎవరికైతే వికారాబాద్కి కొన్ని ఐటమ్స్ పంపాలి అన్నది కొరియర్ వచ్చిందనుకోండి. సో అది ఈ కొత్తగా హైర్ చేసి శాలరీ పే చేసి బిజినెస్ చేయడం కన్నా ఇలాంటి పర్సన్స్ ఎవరైతే రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళ మొత్తం అంటే వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తీసుకొని వాళ్ళతో టైఅప్ అవ్వితే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకరు క్రియేట్ చేశారు అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మీకు మంచిగా కొరియర్ బిజినెస్ అనేది చేసుకోగలిగే ఆస్కారం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే చాలన్నమాట. సో డెలివరీ ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళ నుంచి మీకు సౌకర్యం కలుగుతుంది. అండ్ వెబ్సైట్ త్రూ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మీరు పికప్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఆ పికప్ పాయింట్ అనేది కూడా మీరు లొకేషన్స్లో పెట్టచ్చు. అండ్ తర్వాత వచ్చేసి నియర్ బై స్టేషన్స్లో పెట్టచ్చు, మెట్రో స్టేషన్స్లో అయితే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది సిరిగారు. అండ్ వాళ్ళు ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో రెగ్యులర్గా ప్యాసింజర్స్ జర్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అర్నింగ్ సోర్స్ లాగా మారుతుంది. కాబట్టి ఈ బిజినెస్ కూడా చిన్న అంటే ఒక ఆల్టర్నేట్ అనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి, వీళ్లకు ఒక చిన్న మొత్తంలో నాకు జస్ట్ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఆ టికెట్ డబ్బులు కూడా మిగులుతున్నాయంటే కూడా బెనిఫిటే కదా అక్కడ. సో ఇలా కూడా ఆలోచించి కొరియర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, మంచిగా మనము అర్నింగ్స్ అనేది చూడొచ్చు. సో నేను జస్ట్ హైదరాబాద్ వికారాబాద్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. అలా కాకుండా నంబర్ ఆఫ్ వెరైటీస్, ఇప్పుడు ఎంఎంటీఎస్ఏ కాకుండా ఊర్లకు కూడా చాలామంది ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ లేకపోతే మంత్లీ వన్స్ వెళ్ళినా కూడా వీళ్ళ చేత కూడా మీరు పంపచ్చు మీ లగేజ్. అండ్ తర్వాత అక్కడి నుంచి మీరు బిజినెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఒక సోర్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ బిజినెస్ మంచిగా హిట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. సో మార్కెటింగ్ ఎలాగా అని ఆలోచన రావచ్చు సిరిగారు. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. వెబ్సైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఎందుకంటే ఒక బిజినెస్ మేము పెడుతున్నాము, స్థాపిస్తున్నాము అంటే వెబ్సైట్ కంపల్సరీగా మీకు ఉంది అంటేనే అది లాంగ్ రన్లో నడుస్తుంది. లేదు వెబ్సైట్ లేదు ఈ బిజినెస్కి అంటే అంతగా ఇప్పుడు ట్రెండీగా లేకపోవడం వల్ల నష్టాలు అనేది చూస్తారు, ఇంకా లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వలేరు. సెకండ్ థింగ్,
సో వెబ్సైట్ త్రూ మీకు లీడ్స్ రావచ్చు అండ్ తర్వాత నియర్ బై ఎవరైతే ఉంటారో న్యూస్ పేపర్ త్రూ ఇలా అందరికీ పబ్లిసిటీ చేయొచ్చు. అండ్ కమ్యూనిటీస్, మెయిన్ హైర్ ద కమ్యూనిటీస్ మీరు గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు కదా, అక్కడంతా ప్రచారం చేశారంటే చాలా వరకు మీరు అక్కడి నుంచే మీ బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ ఫారిన్కి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్తూ ఉంటారు. సో వెళ్ళేటప్పుడు కూడా ఇంత లగేజ్ తీసుకెళ్ళు అని ఇస్తూ ఉంటారు. సో ఒక పేరెంట్స్ అండర్స్టాండింగ్ అది. అలా కాకుండా వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారు అంటే మీకు కూడా అర్నింగ్, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కూడా అర్నింగ్ లాగా మారుతుంది. కాబట్టి సో ఇలాంటి స్ట్రాటజీ మీరు కొరియర్లో అప్లై చేస్తే మంచిగా డబ్బులు అనేది చూడొచ్చు. అండ్ ఒక కొత్త రకమైన కొరియర్ సర్వీస్, ఒక కొత్తగా భావించే, అంటే కొరియర్ బిజినెసే చెయ్యాలని లేదు, ఎవరైతే జనరల్గా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీలా భావించి ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు సిరి గారు. సో మేడం, మరి చాలా వరకు కూడా అర్జెన్సీ ఉంటుంది. మీరు కొరియర్ అన్నారు కాబట్టి ట్రావెలింగ్ వరకు కూడా ఈ సర్వీస్ చేయొచ్చు అన్నారు. అర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది మేడం? డెఫినెట్లీ సిరి గారు, అర్జెన్సీ ఉన్నప్పుడైతే రెగ్యులర్గా డైలీ ఎవరైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా మీరు అందించవచ్చు. అండ్ అర్జెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ఇమ్మీడియట్గా మీరు కొరియర్ సర్వీస్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదు ఆల్రెడీ ప్లాన్ ఉంది అంటే పెరిషబుల్, నాన్ పెరిషబుల్ గూడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి పెరిషబుల్ గూడ్స్ అంటే ఇమ్మీడియట్గా వెళ్ళాలి కాబట్టి మీరు సో అప్పుడు రెగ్యులర్గా ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళని హైర్ చేస్తే చాలు, మీ పని అనేది అయిపోతుంది. అక్కడ మీరు మంచిగా రిటర్న్స్ అనేది చూడవచ్చు. ఎనీవేస్, గ్రేట్ ఐడియా మేడం. అంటే కొరియర్ బిజినెస్ ఒక్క రకంగా చెయ్యొచ్చు అని తెలిసింది. అండ్ ఇప్పుడు ఈ ఐడియాతోటి ఇలా కూడా చెయ్యొచ్చు అనేది మాత్రం బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. డీటెయిల్గా ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.